Praise Lord everyone. I memorized Revelation chapter 1, 2, 3. Please listen carefully and pray for me. దేవుని స్తోత్రం అందరికి వందనాలు. నేను ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలను నేర్చుకున్నాను. దయచేసి అందరూ వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలోనున్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువారి నుండి ఆయన సింహాసనం ఎదుట నున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంపూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగా ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరిని చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు రాజ్యంలో శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడనైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాస్ ద్వీపంన పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవచననై ఉండగా బురధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెస్తు స్ముర్ణ సార్దిస్ ఫిలదెల్ఫియా లవదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది విని నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టనకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు తట్టి కట్టుకునే ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడు మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి గల వాడైన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అప్పుడు ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు కాలం చేరు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 8 నక్షత్రం గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల గూర్చిన సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహింపలేవనియు అపొస్తలులు కాకే తాము అపొస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులను కనుగొంటి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకు ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలిస్తున్నది. నీవే స్థితిలో నుండి పడతావో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారుమనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాడిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగంతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంఘ దూతకి ఇలాగు వ్రాయము. మొదటి వాడును కడుపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీ ధనవంతుడవే,
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకే సాధారణ సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీ పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినును గాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గెంలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము. వాడైన రెండంచుల గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నీవు నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చిన సాక్షియే. అంతిపోయాను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నేను ఆ నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటి తినినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరినొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధలు అనుసరించు వాళ్ళు నీలో ఉన్నారు. అటువలనే నికోలైతుల బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినును గాక. జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. ధైర్యాలలో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నును అపరంజిని పోయిని పాదములు గల దేవు కుమారు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యజమాని స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తం చేయటను, విగ్రహములకు పలిచిన వాటి తినటను అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అయితే నా జాగ్రత్తం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. నేను దాని పిల్లలను నిత్యంగా చంపుదును. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే దుర్దైలలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపై మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనం మీద అధికారం ఇచ్చేదను. మరియు అతడు ఇనుపదండంతో వారి నేనును వారు కుమ్మరవారి పాత్ర వల్ల పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేగో చుక్క ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినును గాక. 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంగపు దూతకి ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములను దేవుడు ఏడాత్మల గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడవే. నీ క్రియలను దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనుక నీవు జాగరూకుడవే. చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో అది జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నేను జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల్ల వచ్చేదను. ఏ గడిలో నీ మీదకి వచ్చేదని తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించారు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రం దుర్పిపెట్టక అతని ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొనును. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవగలవాడు వినును గాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము. దావీదు తాళం చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడను, ఎవడును తీయలేకుండా వేయవాడ నేను సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నేను వాక్యం గైకు నా నామం ఎరగనల లేదు. ఏదో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎవడును దాన్ని వేయనేయడు. యూదులు కాకే తాము యూదులు మన అబద్ధమాడు సాతాను సమాధికి వారిని రప్పించదను. వారు వచ్చిన పాదముల వద్ద పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఒట్టు విషయమైన వాక్యం గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను.
నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి ఇక మీదట వాడు ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమె వాడును నమ్మకమైన సాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీ చల్లగానైనా వెచ్చగానైనాను ఉండిన మేలు. నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయని ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలవాడను, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నానని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏది కొదువలేని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టున వేయబడిన బంగారమును నీ దశమూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటకు తెలియని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయుధ కనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించమని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుని నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. సమయంలో మా సంఘంలో ఒక అద్భుతమైన ఒక బిడ్డను మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. కృపగల మా దేవ, 119వ కీర్తన నోటికి చెప్పగలిగింది. మత్తయి సువార్త 5, 6, 7, 8 అధ్యాయాలు చెప్పగలిగింది ప్రభు. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు నోటికి చెప్పడం ఇది నీ కృప తప్ప మరొకటి కాదు. మానవ మాత్రులమైన మేము నిన్ను ఆరాధిస్తూ నేను స్తుతిస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తుతుల పైన ఆశీనుడా, గొప్ప దేవానికి వందన. మా మధ్యలో ఉండి మమ్మల్ని కొద్దిసేపు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.